హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజులలో హెయిర్ ఫాల్ అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. అలాగే వెయిట్ లాస్ కూడా. ఎవరికైనా హెయిర్ లాస్ అవుతూ ఉంటే కంపల్సరీ ఈ డ్రింక్ని అయితే మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. అలాగే స్ప్రౌట్స్ని కూడా. అప్పుడు మీరు ఈజీగా హెయిర్ ఫాల్ని అయితే తగ్గించుకోవచ్చు. కంప్లీట్గా మీరు ఒక 1 మంత్ అయితే తీసుకోండి. తర్వాత మీకు వీక్లీ ఒక 2 టైమ్స్ అలా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఇక్కడ మనము జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందు రోజు నైట్నే ఇలా బాదం కాజుని నానబెట్టి పెట్టుకోండి. అలాగే ఒక బనానాని తీసుకోండి. అలాగే అందులో కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోండి. ఒక 4 ఖర్జూరాన్ని కూడా తీసుకోండి స్వీట్నెస్ కోసం. ఆల్రెడీ బనానాలో స్వీట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాటిని మంచిగా మిక్సీ చేసేసుకుంటే సరిపోతుందండి. మీరు వెయిట్ లాస్ కోసం అయితే ఈ డ్రింక్ కొన్ని స్ప్రౌట్స్ తీసుకోండి బ్రేక్ఫాస్ట్లోకి. అదే సరిపోతుంది మనకి. ఈజీగా వెయిట్ లాస్ అయితే అవుతారు. స్ప్రౌట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే ఆ వీడియో అయితే ఉంది నా ఛానల్లో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీకు డ్రై ఫ్రూట్స్ బాదం కాజు కాకుండా చాలా ఇంకా మనకి పంప్కిన్ సీడ్స్ అవి కూడా అవైలబుల్గా ఉంటాయి కదా. ఏవైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అండి. ఏవైనా నానబెట్టేసి మీరు ఈ డ్రింక్లో అయితే యాడ్ చేసేసుకోవచ్చు. చక్కగా మనము ఈజీ కూడా నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ ఇవన్నీ కలిపేసేసుకొని మిక్సీ చేసేసుకొని హెల్తీగా మనం తీసుకోవచ్చు. పిల్లలకు కూడా ఇవ్వచ్చు. అలాగే మనకి ఇటు వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. అలాగే హెయిర్ గ్రోత్కి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు రిజల్ట్ ఏమైనా ఉంటే నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. చూడండి, ఇలా మిక్సీ చేసుకున్నాక సర్వింగ్ గ్లాస్లోకి తీసేసుకొని పైన మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకొని తాగేసేయచ్చు. ఇది పప్పులతో చేసిన పిండితో ఇలా ప్యాన్ కేక్స్ లాగా మా పాపకైతే స్నాక్స్లోకి అయితే పెట్టేశానండి. డ్రై ఫ్రూట్స్ అలాగే స్ప్రౌట్స్ అలాగే పప్పులతో చేసిన పిండితో ఇలా ప్యాన్ కేక్స్ లాగా చేసి మా పాపకైతే స్నాక్స్లోకి ఇచ్చేసాను. చూడండి, ఇలా మనము ప్రిపేర్ చేసుకున్న డ్రింక్ని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని పైన డెకరేషన్ కోసం మీరు ఏవైనా యూస్ చేసుకోవచ్చు. బాదం పిస్తా అలా పైన వేసుకోవచ్చు. లేదా మనకి పంప్కిన్ సీడ్స్ అవి కూడా అవైలబుల్లో ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకోవచ్చు. లేదా ఫ్రూట్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. బనానానే కాకుండా మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చు. అందులో మీరు కంపల్సరీగా ఈ నట్స్ని అయితే ఇంక్లూడ్ చేసుకోండి. అలాగే మనకి బ్రేక్ఫాస్ట్లోకి ఇది తీసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనము ఈజీగా వెయిట్ లాస్ కూడా అయిపోతాము. ఓకేనా అండి? ఒక్క డ్రింక్తో మనకి 2 పర్పసెస్ సర్వ్ అవుతుంది. ఈ డ్రింక్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక్క డ్రింక్ తీసుకుంటే స్టమక్ చాలా ఫిల్లింగ్గా ఉంటుందండి. అసలు ఆకలే వేయదు మనకి. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇదే. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.